విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించి 4-5 ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది బుల్డోజర్ డిమాలిషన్స్కి సంబంధించి ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏముంది, అసలు బుల్డోజర్ డిమాలిషన్స్ అంటే ఏమిటి, ఇక జాబ్ క్రియేషన్ ఎందుకు అంత కష్టమవుతోంది. మీ అందరికీ తెలుసు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది గత 4-5 సంవత్సరాల నుంచి. అయినప్పటికీ కూడా ఉద్యోగాల కల్పనలో అనుకున్నటువంటి ప్రగతిని ఎందుకు సాధించలేకపోతోంది. ఈ కాంటెక్స్ట్లో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏమిటి, అసలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ మళ్ళీ ఎందుకు తెర మీదికి వచ్చింది, ఎందుకంటే ILO ఈ మధ్య ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆటోమేషన్ కారణంగా, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా రాబోయే కాలంలో ఉద్యోగాల కల్పన ఇంకా కష్టం కాబోతోంది అనేది ఆ రిపోర్ట్ అన్నమాట. ఈ సందర్భంగా ILO సజెస్ట్ చేసిన ఆల్టర్నేటివ్స్లో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కూడా ఉందన్నమాట. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి సంబంధించి ఈ మధ్య 70+ ఇయర్స్ ఏజ్ గ్రూప్కి ఎక్స్పాండ్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్స్ ఈ మధ్య తీసుకోవడం జరిగింది. అసలు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటే ఏమిటి, వాటికి అలాగే నార్మల్గా ఉండేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కమాండ్, నేవల్ కమాండ్, వాటికి మధ్య డిఫరెన్స్ ఏమిటి, మనకు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఎందుకు అవసరం, వీటన్నిటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. మొదటిది బుల్డోజర్ డిమాలిషన్స్కి సంబంధించి సెప్టెంబర్ 2వ తేదీన మీరు ఏం చేసినా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఏ ఇంటిని పడగొట్టినా కూడా అది లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ప్రాపర్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి. ప్రాపర్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు కన్విక్ట్ కావచ్చు, నేరం ఆరోపించబడిన వాళ్ళు కావచ్చు, నేరం నిర్ధారణ అయిన వాళ్ళు కావచ్చు. నేరం ఆరోపించబడిన వాళ్ళంటే అక్యూజ్డ్, నిర్ధారణ అయిన వాళ్ళంటే కన్విక్ట్స్. ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మీరు బుల్డోజర్స్తో ధ్వంసం చేయాలంటే మీకు చట్ట ప్రకారమే వెళ్ళాలి. మీకేమీ అడిషనల్ పవర్స్ లేవు, మీరు సూపర్ మ్యాన్ కాదు, చట్ట పరిధిలో అందరూ నడుచుకోవాలి అని కామెంట్స్ సెప్టెంబర్ 2వ తేదీన చేస్తూ, అప్పుడు ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటిదేదో గ్లోరిఫికేషన్ కోసమో లేకపోతే ఒక గ్రాండ్ స్టాండింగ్ కోసమో చేయటం కాదు. అక్కడ చాలా లైవ్లీహుడ్స్ ఆధారపడి ఉన్నాయి. ఒక ఇంట్లో ఒకళ్ళు క్రిమినల్ అవ్వచ్చు, అక్యూజ్డ్ అవ్వచ్చు, కన్విక్ట్ అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి, వాళ్ళ షాప్ మీదకి వెళ్ళి ఎందుకు అవన్నీ మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు, ప్రాపర్ చట్టాలని ఫాలో అవ్వాలి కదా అని చెప్పి సెప్టెంబర్ 2వ తేదీన సుప్రీంకోర్టు చెప్తే, ఆ తర్వాత కూడా ఇలాంటి బుల్డోజర్ డిమాలిషన్స్ కొన్ని రాష్ట్రాల్లో ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. అందుకని సెప్టెంబర్ 17వ తేదీన అంటే మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తదుపరి విచారణ వరకు అక్టోబర్ 1వ తేదీ వరకు మీరు ఈ బుల్డోజర్ డిమాలిషన్స్ని కంప్లీట్గా ఆపేయండి. ఇది రోడ్డు పక్కనున్న ఎంక్రోచ్మెంట్స్కి కానీ, ఫుట్పాత్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్కి కానీ, చెరువుల ఆక్రమణలకు కానీ అలాంటి వాటికి వర్తించదు అని కూడా క్లియర్గా చెప్పింది. దీని ద్వారా ఏమర్థమైంది, హైదరాబాద్కి సంబంధించి హైడ్రా డిమాలిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ డెసిషన్కి, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్కి సంబంధం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో బుల్డోజర్ డిమాలిషన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నేరం చేసే వాళ్ళ మీద నియంత్రణ, అంటే రాబోయే కాలంలో ఎవరైనా నేరం చేయాలంటే భయపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు బుల్డోజర్ డిమాలిషన్స్కి ఉపక్రమించాయి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ఒక కామెంట్ ఏమిటంటే, మీరు ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నటువంటి క్రిటిసిజం. రెండోది ఏంటంటే, వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా సరే మీరు పడగొట్టాలంటే ప్రాపర్ నోటీసులు ఇవ్వాలి, దాన్ని ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, మీరు దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసి మీరు డిమాలిషన్స్ చెయ్యకూడదు అని చెప్పి విస్పష్టంగా చెప్తూ
రాబోయే కాలంలో గైడ్ లైన్స్ కూడా ఇస్తాము అని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. తర్వాత ఈ 2 ఉద్యోగాల కల్పన ఎందుకు కష్టమవుతోంది? ఈ మధ్య ILO రిపోర్ట్ వచ్చింది. సోషల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ ఇలాంటి రిపోర్ట్స్ తరచుగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్లో రాబోయే కాలంలో ఆటోమేషన్ మూలంగా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా జాబ్స్ గ్రోత్ అనేది స్లో డౌన్ కాబోతోంది అని క్లియర్గా చెప్పటం జరిగింది. అలాగే దీని నుంచి బయటపడాలంటే, ఎందుకంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మన దేశం విషయానికి వస్తే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ గణనీయంగా పెరిగాయి. తర్వాత ఇప్పుడు డీసెంట్ జాబ్స్ కొద్దిగా క్రియేట్ అవుతున్నాయి. ఎక్కువ మంది ఇన్ఫార్మల్ సెక్టర్లో అలాగే గిగ్ వర్కర్స్గా ఎక్కడో ఒక చోట లో పెయిడ్ జాబ్స్లో మాత్రమే సెటిల్ కాగలుగుతున్నారు. ప్రతి నెల దాదాపుగా మన దేశంలో జాబ్ క్రియేషన్ లక్షల్లో ఉండాలి. సంవత్సరానికి 7 నుంచి 8 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి. అంటే 70 నుంచి 80 లక్షల డీసెంట్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి. కానీ ఆ విధంగా ప్రస్తుతం జాబ్స్ క్రియేట్ అవ్వటం లేదు. అసలు ప్రస్తుతం జాబ్ క్రియేట్ కాకపోవటానికి, అంటే ఉద్యోగాల కల్పన అనుకున్న విధంగా లేకపోవటానికి మీ అందరికీ తెలుసు ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటే 1% జీడిపి గ్రోత్ ఉంటే 1% జీడిపి గ్రోత్ ఉంటే ఎంత పర్సెంట్ జాబ్స్ పెరుగుతాయి అనేటువంటి క్యాలిక్యులేషన్ని ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటాం. 1% జీడిపి పెరిగితే 1980లలో 0.4% జాబ్స్ పెరిగాయి. 2000 సంవత్సరానికి వచ్చేసరికి అది 0.2%కి వచ్చింది. ప్రస్తుతం 0.1% కంటే కిందకి వెళ్ళిపోయింది. అసలు ఉద్యోగాల కల్పన ఎందుకు కష్టమవుతోంది? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బ్యాంకింగ్ సర్వీసెస్ తీసుకోండి. ఎంతమంది బ్యాంకుకి వెళుతున్నారు? వాళ్ళ కార్యకలాపాలు కంప్లీట్ చేయడానికి బ్యాంకుకి వెళ్లకుండా ఇంటి దగ్గరే పని కానిచ్చేస్తున్నారు. మరి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేనప్పుడు డిజిటలైజేషన్ మూలంగా డిజిటల్ సర్వీసెస్ మీ మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో ఉద్యోగాలు ఎలా క్రియేట్ అవుతాయి చెప్పండి. అందుకే బ్యాంకింగ్ సర్వీసెస్ ఎక్స్పాండ్ అయినప్పటికీ కూడా తగిన రీతిలో ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అవ్వటం లేదు. అలాగే దాదాపు ప్రతి సెక్టర్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, ఆటోమేషన్ మీదే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఆధారపడి ఉంది. అలాగే రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని మూలంగా కూడా ఎలాంటి జాబ్స్ పోతాయి, ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఇప్పటికీ ఎవరికీ లేదు. అంతేకాకుండా లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్ కావచ్చు, అలాగే లెదర్ ప్రాసెసింగ్ లాంటివి కావచ్చు, వాటిల్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ వాటి మీద అనుకున్న విధంగా మనం శ్రద్ధ పెట్టలేకపోయాం. మన దేశాన్ని మించి ఎస్పెషల్లీ టెక్స్టైల్స్లో బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలు ముందుకెళ్ళిపోయాయి. చైనా సంగతి చెప్పక్కర్లేదు. సరే సో జాబ్ క్రియేషన్ సెక్టర్స్కి మనం అనుకున్న విధంగా థ్రస్ట్ ఇవ్వలేకపోయాం. తర్వాత PLI స్కీమ్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, అక్కడ కూడా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇన్సెంటివ్స్కి లింక్ పెట్టలేదు. అలాగే స్పెషల్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ కావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు, వాటిల్లో మనం ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి ప్రొడక్షన్కి అలాగే IT ఆధారిత సర్వీసెస్కి థ్రస్ట్ ఇచ్చాం. అయితే ప్రభుత్వం ఇన్సెంటివ్స్ అయితే SEZSలో ఇచ్చింది, కానీ ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ మధ్య చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేంద్రం గణనీయంగా పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.11 కోట్ల రూపాయలు. అంటే లక్షల కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు కాదు, 11.11 లక్షల కోట్ల రూపాయలు. ఇది పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చూస్తే 3.4%. గత 5 ఏళ్ల కాలంలో యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెరిగింది. ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? ముఖ్యంగా మీరు చూస్తే హైవేస్ కావచ్చు,
అలాగే మీరు రైల్వేస్ కావచ్చు, ఇక్కడ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతోంది. హైవేస్ అనగానే మీరు చూడండి, అక్కడ మెషినరీనే ఉంటుంది, మహా అయితే 10 మంది వర్కర్స్ ఉంటారంతే. అంటే మనం హెవీ మిషనరీ మీద ఆధారపడిపోవటం వల్ల కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పటికీ కూడా ఉద్యోగాల కల్పన అనుకున్న విధంగా జరగటం లేదు. అంటే ఏం జరుగుతుందంటే డిజిటలైజేషన్ మూలంగా ఉద్యోగాల కల్పన దెబ్బతిన్నది. తర్వాత రకరకాల స్కిల్స్, అవసరమైనటువంటి డిజిటల్ స్కిల్స్ కొంతమందికి ఉన్నాయి, అందరికీ లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే లేబర్ ఓరియంటెడ్ సెక్టర్స్ మీద మనం దృష్టి పెట్టలేకపోయాం, కారణాలు ఏవైనప్పటికీ కూడా. అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉద్యోగాలు ఎలాగూ క్రియేట్ అవ్వవు, మనం ఎక్కువ ఫోకస్ కూడా వాటికే ఇస్తున్నాం. వీటన్నిటి మూలంగా జాబ్ క్రియేషన్ అనుకున్న విధంగా జరగటం లేదు. రాబోయే కాలంలో ఏ ప్రభుత్వాలకైనా సరే ఉద్యోగాల కల్పన పెద్ద ఛాలెంజ్ కాబోతోంది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకి పెద్ద ఛాలెంజ్గా మారేది యువత. 18 నుంచి 35 సంవత్సరాల యువత. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల్ని పడగొట్టగలరు, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఎన్నుకోగలరు. ఆ పవర్ ఇప్పుడు వాళ్ళకి వెళ్ళింది. ఎందుకంటే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కాబట్టి. ILO ఇచ్చిన రిపోర్ట్ తర్వాత యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ UBI తెర మీదకి వచ్చింది. UBI అంటే అందరికీ కొంత మినిమం అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయటం. ధనిక పేద ఏమీ సంబంధం లేదు, అందరికీ నెలకు ఒక 5,000 10,000 ట్రాన్స్ఫర్ చేసేయటం. ఒకవేళ ధనికుడు ఉన్నాడనుకోండి, ఆల్రెడీ సంపాదించేవాడు ఉన్నాడనుకోండి, వాడు ట్యాక్సెస్లో పే చేస్తాడు. అర్థమైంది కదా? యూనివర్సల్ అంటే అందరికీ అన్నమాట. అంటే ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అందరికీ మినిమం లైఫ్ స్టైల్ ఎన్ష్యూర్ చేయాలి. అందుకని యూనివర్సల్గా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి. రాబోయే కాలంలో ఇది తప్పదేమో అనిపిస్తోంది. ప్రస్తుతానికి మీరు చూస్తే సెమీ UBI లాంటిది ఆల్రెడీ కొనసాగుతోంది. రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తోంది. ఎకరానికి 6,000, లేకపోతే ఒక్కొక్క రైతుకి 6,000, అట్లా కొన్ని రాష్ట్రాలు ఎకరం బేసిస్లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. అంతేకాకుండా మహిళలకి చాలా రాష్ట్రాలు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. నిన్ననే సుభద్ర స్కీమ్ని ఒరిస్సాలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మహిళల అకౌంట్స్లోకి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయి. అందుకని మనం సెమీ UBIలో ఆల్రెడీ ఉన్నాం. UBIకి ఇప్పుడు జరుగుతున్న వాటికి తేడా ఏంటంటే UBI అంటే అందరికీ ట్రాన్స్ఫర్ చేయాలి. ధనికుడు ఉంటే వాడు ట్యాక్స్ కడతాడు, లేకపోతే మళ్ళీ రిఫండ్ చేస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తెర మీదకి వస్తుంది. అయితే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ముందు డీసెంట్ జాబ్స్ క్రియేట్ చేయండి. డీసెంట్ జాబ్స్ క్రియేట్ చేసి ఎవరెవరికైతే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వాలో, ఎవరైతే నీడీ పాపులేషన్స్ ఉన్నారో వాళ్ళకి మీరు కావలసిన సహాయాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ని చేయండి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తే సోమరిపోతులు అవుతారు. సంపాదించేవాడు సంపాదించని వాడు, తిని కూర్చునేవాడి మధ్య గ్యాప్ వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంది, సొసైటీ రెండుగా విడిపోతుంది. వీళ్ళు ఫిట్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్ అని ముద్ర వేస్తారు. అందుకని సొసైటల్ రిపర్క్యూషన్స్ ఉంటాయి అని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటంటే ముందు ఉద్యోగాల కల్పన మీద ప్రభుత్వాలు దృష్టి సారించి ఎవరెవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేయటం. ఏదేమైనప్పటికీ కూడా మనకి ట్యాక్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ GDP కేంద్రానికి 12% దగ్గరలో ఉంది, రాష్ట్రాలన్నీ కలిపితే 6% దగ్గరగా ఉంది. మొత్తం 18% యాజ్ పర్సంటేజ్ ఆఫ్ GDP. అది కనీసం 25% దాకా వెళ్ళాలి. అప్పుడు ఎక్కువ రిసోర్సెస్ కేంద్రానికి, రాష్ట్రాలకి మొబిలైజ్ అవుతాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 70+ ఏజ్ గ్రూప్ అందరికీ ఎక్స్పాండ్ చేశారు. అంటే అక్కడ ఉన్నవాళ్ళ పేదల అని సంబంధం లేకుండా 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అప్లికబుల్. అర్థమైంది కదా?
ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆ ఫ్యామిలీ PMJAY కింద ఉంటే 5 లక్షల ఎక్స్క్లూజివ్ కవర్ 70+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు అడిషనల్గా. ఒకవేళ ఆ ఫ్యామిలీ ఇంతకు ముందు PMJAY కింద లేకపోతే ఫ్యామిలీకి 5 lakhs కవర్ ఇస్తారు. ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అయితే క్రిటిక్స్ ఏమంటున్నారంటే, మీరు హాస్పిటల్కి సంబంధించి ఇవాళ మేజర్ ఎక్స్పెండిచర్ అవుట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం ఉందని వెళితే బోల్డ్ అని టెస్టులు రాస్తారు, మెడిసిన్స్, ఆయన ఫీజ్ అదంతా కలిపితే 4-5 వేలు అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళితే. మీ అందరికీ తెలుసు హాస్పిటల్స్కి, డయాగ్నోస్టిక్స్కి, ఫార్మసీకి మధ్య ఉన్నటువంటి నెక్సెస్ కూడా చాలాసార్లు వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఈ అవుట్ పేషెంట్ కేర్ అనేది ఈ ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రాదు. రెండోది ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్పుడప్పుడు చేతులు ఎత్తేస్తున్నాయి, వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రొసీజర్స్నే తీసుకుంటున్నారు, కష్టమైన వదిలేస్తున్నారు, వెనక్కి పంపించేస్తున్నారు. మూడోది, చిన్న చిన్న టౌన్స్లో టెరిషరీ హాస్పిటల్స్ లేవు, మెట్రోస్కి వెళ్ళాల్సి వస్తోంది, అంత దూరం వెళ్ళటం కష్టమవుతోంది. ఇక నాలుగోది, ఇన్ని డబ్బులు పెట్టి ట్రస్ట్ మోడల్లోనో ఇన్సూరెన్స్ మోడల్లోనో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే బదులు పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్ వరల్డ్ క్లాస్ ఉండాలి. అప్పుడు సెకండరీ టెరిషరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద బర్డెన్ తగ్గుతుంది. ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఏ దేశమైనా సరే స్ట్రెంగ్తెన్ చేయాలి. ఏదైతే ప్రైమరీ హెల్త్ కేర్ ఉందో దానితో పాటుగా టెరిషరీ హెల్త్ కేర్ కూడా పబ్లిక్ సెక్టర్ తప్పనిసరిగా స్ట్రెంగ్తెన్ చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ ఫెసిలిటీస్ సరిపడినంతగా ఉండాలి. ప్రైవేట్ సెక్టర్ కూడా ప్యారలల్గా డెవలప్ చేయొచ్చు. కానీ ప్రైవేట్ సెక్టర్ మీద డిపెండెన్సీ ఎక్కువైపోతే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ రోజుకి ₹1,00,000 వసూలు చేసిన సందర్భం కూడా ఉంది. అందుకని ప్రైవేట్ సెక్టర్ని ప్యారలల్గా కొనసాగిస్తూనే, అంటే అక్రెడిటెడ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ని చేరుస్తూనే పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ప్రైమరీ హెల్త్ కేర్ రోబస్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళే బాధ, అవసరం తగ్గుతుందనమాట. తర్వాత ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, ప్రభుత్వం త్వరలో 3 ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని ఏర్పాటు చేయబోతోంది అని. తిరువనంతపురంలో మ్యారిటైమ్ కమాండ్, అలాగే నార్త్ ఇండియాలో ఇండియా పాకిస్తాన్ బార్డర్కి సంబంధించి ఒక కమాండ్, ఇండియా చైనా బార్డర్కి సంబంధించి ఇంకో కమాండ్. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే ఏమిటంటే, అన్ని ఫోర్సెస్ ఈ ITC హెడ్ కింద ఉంటాయన్నమాట. ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆర్మీ వాళ్ళు వాళ్ళ హెడ్కి రిపోర్ట్ చేస్తారు, నేవీ వాళ్ళు వాళ్ళ హెడ్కి రిపోర్ట్ చేస్తారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ హెడ్కి రిపోర్ట్ చేస్తారు. ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ లేదు. మీకు కార్గిల్ వార్ గుర్తుండే ఉంటుంది, 1999వ సంవత్సరంలో. ఆ టైంలో కార్గిల్ వార్ సందర్భంగా చాలా గ్యాప్స్ ఎక్స్పోజ్ అయ్యాయి. అంటే ఇంటర్ సర్వీసెస్ కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల ఎక్కువ డెత్స్ కూడా జరిగాయి అని తర్వాత నియమించబడిన కమిటీ చెప్పింది. ఈ 3 ఫోర్సెస్ని ఒకే గూటి కిందకి తీసుకురావటం, అంటే ఒక కంట్రోల్లోకి తీసుకురావటమే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్. మన దేశానికి సంబంధించి ఒక ఫీల్డ్ కమాండ్, ఒక ఫంక్షనల్ కమాండ్ ఉన్నాయి ఇప్పటిదాకా. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ 23 సంవత్సరాల క్రితం దాన్ని ఏర్పాటు చేశారు, 2001లో. ఇక స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అది న్యూక్లియర్ ఆర్మ్స్ని ఆపరేట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ 2 తప్పిస్తే మిగతా అన్ని సింగిల్ సర్వీస్ కమాండ్స్ అనమాట. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ రాబోయే కాలంలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం చైనాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, ఇంకా చాలా దేశాల్లో ఈ సిస్టమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ రావటం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క అసెట్స్ అన్నీ ఆప్టిమంగా యూస్ చేసుకోగలరు. వేరువేరుగా
క్యాపిటల్ అసెట్స్, ఆర్మ్స్, అమ్యునిషన్ ప్రొక్యూర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. తర్వాత ఒకళ్ళ మాట వినే విధంగా 3 ఫోర్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళ హెడ్ ఒకళ్ళు ఉంటారు, 3 ఫోర్సెస్ ఆయన కింద ఉంటారు. అర్థమైంది కదా. సో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అని సాధ్యమైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపు అందమైన మ్యాప్స్తో కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్. థ్యాంక్ యూ.